స్తోత్రం స్తోత్రం. అలాగనే మనం ప్రార్థన చేద్దాం. మరి మణిపూర్ రాష్ట్రంలో మరి ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. మరి నిన్న రోజు కూడా మరి చాలా పెద్ద మరి ధర్నాగా ర్యాలీగా తీసుకున్నారు. మణిపూర్ రాష్ట్రాన్ని దేవుడు కాపుదల దయచేయాలి, ఆటంకాలు దూరపరచాలి. క్రైస్తవుల పైన మందిరాల పైన దాడులు జరుగుతున్నాయి, జరగకుండా దేవుడు గొప్ప కార్యాలు మీరు అద్భుతాలు చేయలేకున్నా మరి అధికారులతో దేవుడు మాట్లాడి మరి మణిపూర్ రాష్ట్రాన్ని కాపుదలించి మరి క్రైస్తవుల దాడులు జరగకుండా, మందిరాల దాడులు జరగకుండా శత్రుతలను తారుమారు చేసి మరి క్రైస్తవులు కాపుదలించి మరి మణిపూర్ రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా దేవుడు మార్చేలాగా, దేవుడు గొప్ప కార్యం చేయలాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా, మణిపూర్ రాష్ట్రానికి కాపుదల దయచేనైనా, అవమాన నిందలు తొలగించిన, ఆటంకాలు దూరపరిచిన తండ్రి, మీ దైవలను కృప దయచేనైనా. మరి అక్కడ గొడవలను ఆపివేయండి తండ్రి. ర్యాలీలు తీసుకున్న క్రైస్తవులు తండ్రి, క్రైస్తవులు కాపుల దయచే, క్రైస్తవుల పైన మందిరాల పైన గృహాల పైన దాడులు జరగకుండా కాపుల దయచే. గర్విష్ఠి గర్వం యేసు నామమున అణిచివేయబడును గాక. మణిపూర్ రాష్ట్రం క్రైస్తవ రాష్ట్రంగా మీ నామం ద్వారా మార్చబడును గాక. గొప్ప కార్యం మీరు అద్భుతాలు చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటుంది ప్రభు. అక్కడ ఎలాంటి తొందరలు అపాయం రాకుండా కాపులు దయచేది, మళ్ళీ క్రైస్తవుల దాడి జరగకుండా కాపులు దయచేది. అయ్యా గొప్ప మేలు అద్భుతాలు చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకుని మీ రాకడకు మీ రాజ్యానికి దయచేది. శత్రు తలంపులు తారుమార్చేది, గర్విష్ఠి గర్వాన్ని అణిచివేయండి నా తల్లి. అయ్యా క్రైస్తవులు ఎలాంటి దాడులు జరగకుండా, సేవకుల పైన ఎలాంటి దాడి జరగకుండా, మందిరాల పైన ఎలాంటి దాడులు జరగకుండా, క్రైస్తవుల పైన ఇల్లుల పైన ఎలాంటి దాడులు జరగకుండా కాపులు దయచేది. మీరు దీవించి ఆశ్రయించి మీ నామాన్ని మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసు నామం అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. మరి ప్రార్థన అంగీకరిద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నైజీరియా ప్రాంతాన్ని దేవుడు క్రైస్తవులుగా మార్చేలాగా ప్రాంతంలో మరి అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. క్రైస్తవులు ఎంతో మందికి చంపి వేస్తున్నారు, కాల్చి వేస్తున్నారు. అనేక మంది మరి గృహాలు మందిరాలు అన్ని కూలగొడుతున్నారు. నైజీరియా ప్రాంతంలో క్రైస్తవులు దేవుడు ఆశ్రయించి దేవుడు గొప్ప కార్యం చేయలాగా, అనేక నడిపించి అద్భుతాలు చేయలాగా, దేవుడు గొప్ప కార్యం చేయలాగా, నైజీరియా ప్రాంతాన్ని క్రైస్తవుల ప్రాంతంగా మార్చలాగా, దేవుడు గొప్ప కార్యం చేయలాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, నూతన కృప నూతన బలం అభిషేకం దయచే, పరిపూర్ణ సంపూర్ణ దయచే. ప్రతి అవమానం నింద ఆటంకం మీ నామంతో తొలగిపోనుగాక. నైజీరియా ప్రాంతాన్ని కాపుగా దయచే, క్రైస్తవ ప్రాంతంగా మార్చండి. నైజీరియా దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి. అవమాన నిందల ఆటంకాలు తొలగించండి. క్రైస్తవ పైన దాడి జరగకూడదు, మందిరాల పైన దాడులు జరగకూడదు కాకండి, వాళ్ళ గృహాల పైన దాడులు జరగకూడదు అయ్యా. శత్రు తలంపులను తారుమార్చండి, విరోధులను నిర్మూలపరచండి అయ్యా, ఆటంకాలు దూరపరచండి అయ్యా. నాయనా నైజీరియా ప్రాంతం క్రైస్తవ ప్రాంతంగా మార్చబడిపోతే ఆ దేశంతో రక్షణ పొందుకోవాలి, అధికారులు రక్షణ పొందుకోవాలి తండ్రి. ఆ దేశానికి ప్రజల నాయకులు అధికారులు మీరు మాట్లాడండి. అంధకార క్రియలు లయమౌను గాక, అంధకార శక్తులు లయమౌను గాక. గొప్ప కార్యం మీరు అద్భుతాలు చేసి మీ నామాన్ని మహిమగంట ప్రభావం తెచ్చుకోమని యేసు నామమున అడిగి పెట్టుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన అంగీకరిద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రోజున మరి ఒక 2 సంవత్సరాల నుంచి మరి ఎన్నో గొడవలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క దేశంలో. మరి దేవుడు ఆ గొడవలన్నీ ఆపివేయాలి. మరి దేశం మీద దేశం బాంబులు వేసుకుంటున్నారు. అలాంటిది కాకుండా మరి ఎంతో మంది చనిపోతున్నారు, తల్లిదండ్రి పిల్లలు కోల్పోతున్నారు, పిల్లలు తల్లిదండ్రి కోల్పోతున్నారు. మరి ధనవంతులు కూడా ఉన్న వాళ్ళకు ఆహారం లేక బాధపడుతున్నారు. మరి వాళ్ళు వచ్చే వాళ్ళ బిజినెస్లు మరి వాళ్ళ ఇల్లు అన్నీ కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. మరి దేవుడు ఆ బిడ్డలు అనుకుంటున్న దేవుడు ఆశ్రయించాలి, వాళ్ళకి రక్షణ దయచేయాలి, ఆటంకాలు దూరపరిచేలాగున దేవుడే గొప్ప కార్యాలు మీరు అద్భుతాలు చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకులాగున ప్రతి ఒక్క దేశంలో సమాధానం నెమ్మదించేలాగున దేవుడు గొప్ప కార్యం చేసి వాళ్ళతో మాట్లాడి గొడవలన్నీ ఆపివేసి దేవుడు కాపుదలించి ప్రతి ఒక్క దేశంలో వాళ్ళ హద్దులో వాళ్ళ బార్డర్లో వాళ్ళు ఉండేలాగున ప్రతి ఒక్క దేశం దేవుడు కాపుదలించేలాగున ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా, ప్రభా ఎన్ని దేశాలైతే ఒకరి దేశం మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నారు, వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళ సమాధానపరచండి అయ్యా. వాళ్ళ హద్దులో వాళ్ళ దేశాన్ని పరిపాలించే కృప జ్ఞానం దయచేయండి. గొడవలను ఆపివేయండి. గొడవలు మీ నామం ద్వారా ఆగిపోవును గాక, మీ నామం ద్వారా గొడవలు ఆగిపోవును గాక. ప్రభా నాయన ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలు కోల్పోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు కోల్పోతున్నారు, ఆహారం లేక బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు అయ్యా, గృహాలు లేక బాధపడుతున్నారు. అందరి సమాధానం దయచేయండి. వాళ్ళ దేశంలో సమాధానం దయచేయండి, వాళ్ళ రాష్ట్రాలలో సమాధానం దయచేయండి, వాళ్ళ హద్దులో కృప దయచేయండి, ఎక్సిలంలో కాపుదల దయచేయండి, ఎక్సిలంలో అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయించండి, శత్రుతలను తారుమార్చే ప్రతి ఒక్క దేశంలో వాళ్ళ నాయకులు, దేశానికి ప్రపంచ నాయకులు, అధికారులు జ్ఞానం తెచ్చండి, వాళ్ళ హద్దులో వాళ్ళ బాధలు
వాళ్ళ దేశాన్ని పరిపాలించే కృప దయచే, మిలిటరీ వాళ్ళు కాపులుగా దయచే, వాళ్ళ దేశాన్ని కాపులుగా దయచే అయ్యా, ఇండియా దేశాన్ని కాపులుగా దయచే, అమెరికా దేశాన్ని కాపులుగా దయచే అయ్యా తండ్రి. ఇంకా ఏ దేశాన్ని కూడా అన్నింటినీ ఆపేయండి, సమాధానం నెమ్మది దయచే తండ్రి. అనేక ఆహారం తెచ్చి, బట్టలు తెచ్చి, మంచి ఆరోగ్యం తెచ్చి, ఆటలను దూరపరిచి దీవించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు నామమున పెట్టుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన అంగీకరించడానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రోజున భూమి పైన జరగవే ప్రతి ఆరాధన, ప్రతి కూటాన్ని దేవుడు ఆశ్రయించాలి. సేవకుల పైన, మందిరాల పైన, క్రైస్తవుల పైన దాడులు జరగకుండా మరి ఆటంకాలు దూరపరిచి, విరోధులను నిర్మూలపరిచేలాగా బజరంగ దళ్, బీజేపీ, ఆర్ఎస్ దేవుడు భయాన్ని కలిగించేసి క్రైస్తవులు కాపుదల ఇచ్చి మరి క్రైస్తవులు ఇలాంటి పాస్టర్స్ పైన గొడవలు జరగకుండా, దాడులు జరగకుండా వాళ్ళు ఎక్కడైతే మీటింగ్స్ కమిషన్కి వెళ్తున్నా క్షేమంగా వెళ్ళి లాభంగా తెప్పించేలాగా ఆటంకాలు దూరపరిచి దేవుడు గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడా, మీ దాసులను ఆశ్రయించండి, సంఘాలను ఆశ్రయించి అభివృద్ధిపరచండి, మీ స్వాతంత్రాలను ఆశ్రయించండి, క్రైస్తవులను కాపుదలను దయచండి, మీటింగ్స్ కమిషన్ అన్ని ఆశ్రయించండి. ఈ రోజు మీ శాంతి ఆరాధనలు అన్నింటినీ ఆశ్రయించండి అయ్యా. సంఘాల పైన దాడి ఎవరు చేయకూడదు, క్రైస్తవుల పైన దాడి చేయకూడదు, సేవకుల దాడి చేయకుండా కాపుదలను దయచండి. శత్రువు తలకు తారుమార్చి, విరోధులను నిర్మూలపరచండి, ప్రతి బంధకులను విరగొట్టండి తండ్రి. నూతన కృప బలం దయచండి, సంఘం సరిగా దుర్పించే కృప దయచండి, అనేక రక్షణ అయ్యా తండ్రి. వాళ్ళ హృదయాన్ని మార్చుకుంటున్నారే కానీ ప్రభా అయ్యా తండ్రి, వాళ్ళ కులాలను మార్చుకుంటూ లేరు కదా నా తండ్రి. కులాలను మార్చుకుని మీరు చెప్పలేదు కదా నా తండ్రి. అయ్యా హృదయాన్ని మార్చుకుంటున్నారు, వాళ్ళ హృదయంలో మీరు నివసిస్తున్నారు కదా నా తండ్రి. అనేక మంది జీవితంలో గొప్ప కార్యం దాడి చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ హృదయాలు కూడా మార్చి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా అయ్యా మీ సన్నిధిలో మీ పాత్రగా వెతికినప్పుడు ప్రతి శత్రువులు మీ నామంలో నిర్మూలపరచండి తండ్రి. మీ దాసులు సంఘాలను అభివృద్ధి పొంది క్రైస్తవులు అందరూ ఆశీర్వాదాలు ఎక్కడ వెళ్ళినా క్షేమంగా వెళ్ళి లాభం కూటాన్ని కమిషన్ మీటింగ్స్ అన్నింటినీ ఉపాధి పొంది మీ సాధారణ పాత్ర దీవించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు నామమున పెట్టుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన అంగీకరించడానికి స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రోజున విశ్రాంతి రోజున మరి దేవుడు ఈ సంఘాన్ని దేవుడు హోసన్న పెంతెకోస్తు మహిమ చర్చిని దేవుడు ఆశ్రయించి అద్భుతాలు చేసి హోసన్న పెంతెకోస్తు మహిమ చర్చిని దేవుడు మహిమ మినిస్ట్రీగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మహిమ మినిస్ట్రీగా మార్చాలంటే ఏం చేయాలి? మనము మందిరానికి ఇంకో స్థలం కొనాలి. హల్లెలూయా. మందిరానికి ఇంకో స్థలం దేవుడు ఇచ్చేలాగున, సేవపరిచి అభివృద్ధిపరిచేలాగున, ఆటంకాలు దూరపరిచి దేవుడు గొప్ప కార్యం చేయలాగున ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడా, ప్రభానైనా ప్రభా మీరు ఇచ్చిన సేవ పరిచయం అభివృద్ధిపరచండి. హోసన్న పెంతెకోస్తు మహిమ చర్చిని ఆశ్రయించండి. హోసన్న పెంతెకోస్తు మహిమ చర్చిని మహిమ మినిస్ట్రీగా మీ నామమున మార్చబడును గాక. అయ్యా మంచి స్థలాన్ని ఇప్పించండి ప్రభా. మందిరం కట్టబడుతుంది, ఆర్థిక సహాయం లేచండి. ఏ దానికి కొరత లోటు లేకుండా మీ నామం ద్వారా సమృద్ధి కలుగును గాక. ఆటంకాలు దూరపరచబడును గాక. ఆటంకాలు నిర్మూలపరచబడును గాక. అంధకార క్రియలు లయమవును గాక. శత్రు సైన్యం లయమవును గాక. ఆటంకాలు దూరపరిచి అద్భుతాలు చేసి మీ నామాన్ని మహిమ తెచ్చి నూతన కృప దయచేయండి అయ్యా. అభిషేకం దయచేయండి, ఆర్థిక సహాయం దయచేయండి, ఆటంకాలు దూరపరిచండి. మీ సేవ పరిచే అభివృద్ధి మీ నామం ద్వారా అభివృద్ధి అవును గాక. అంధకార కార్యాన్ని విరగొట్టి సాతాను బతుక లేకుండా శత్రువులను తారవచ్చి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు నామమున అడిగి పెట్టుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన అంగీకరించడానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మరి రావాల్సిన బిడ్డలు సమయానికి దేవుని మందిరం వచ్చేలాగునా, మరి వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయలాగునా, ఆటగాలు దూరపరిచేలాగునా, దేవుని దయ పొందుకోవాలి, కృప పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? సమయానికి రావాలి. సమయానికి రావాలంటే సాతాను ఏదో ఒకటి అడ్డు చేస్తూ ఉంటాడు. అప్పుడే ఎవడో బంధువులు వస్తాడు, ఎవడో శత్రువులు వస్తాడు, ఎవడో మిత్రులు వస్తాడు. అప్పుడే ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే మరి ఆటగాలు దూరపరిచి దేవుని సైన్యంలో పరిగెత్తుకొచ్చేలా ఉన్నా, దేవుడు గొప్ప కార్యం మీరు తృప్తిపరిచి దేవుడు గొప్ప కార్యం చేయాలని స్తోత్రాలు చెల్లిస్తా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా.
స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప దయచే కృప దయచే కృప దయచే కృప దయచే కృప దయచే కృప దయచే. కృప కలుగును గాక కృప కలుగును గాక. ఆటంకం దూరపరచబడును గాక. కృప దయచే దీవించి